పితృపక్ష శ్రాద్ధంలో సాంప్రదాయకంగా పూర్వీకులకు ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు మరియు కాకులను వారి దూతలుగా భావిస్తారు. ఈ సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం వలన నైవేద్యాలు మరణించిన ఆత్మలకు చేరుతాయని నమ్ముతారు. పితృపక్షంలో సాధారణంగా కాకులకు తినిపించే ప్రధాన ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. వండిన అన్నం, ముఖ్యంగా సాదా లేదా నెయ్యితో కలిపి, మరియు పప్పు మరియు కూరగాయలు, సాధారణ సాత్విక ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా, మరియు రోటీ, చపాతీ మరియు ఖీర్ లేదా పర్వన్నం, మరియు పూరీ, హల్వా, మరియు సీజనల్ పండ్లు మరియు సమోసా మరియు ఘాటీ, మరియు పెరుగు, చక్కెర, పనీర్ చక్కెర, మిన్నప్పు వడలు మరియు మురుకులు, మరియు తిల్ నువ్వులు తయారీలు. శ్రద్ధ మరియు నీరు, కొన్నిసార్లు నల్ల నువ్వులతో కలిపికు శుభప్రదంగా భావిస్తారు. నియమం ఏమిటంటే సాత్విక ఆహారాన్ని ఉల్లిపాయ, వెల్లుల్లి లేదా మాంసం లేకుండా ఉడికించి భక్తితో నైవేద్యం పెట్టి ముందుగా కాకికి తినిపించాలి. కాకి తింటే అది పూర్వీకులు నైవేద్యాన్ని అంగీకరించారని సూచిస్తుంది. మీరు ఈ జాబితా నుండి ఏవైనా 5 వస్తువులను అందించవచ్చు. ధన్యవాదాలు.